మహాభారతం క్విజ్. వచ్చే జన్మలో భీష్మను చంపుతానని శపథం చేసింది ఎవరు? సమాధానం: యువరాణి అంబ. యువరాణి అంబ శిఖండిగా పునర్జన్మ పొందింది. భీష్మను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో చంపేస్తానని ఆమె శపథం చేసింది. ఆమె సోదరీమణులు అంబిక మరియు అంబాలిక రాజు విచిత్రవీర్యను వివాహం చేసుకున్నారు. పుట్టినప్పుడు దుర్యోధనుడు ఏ జంతువు గొంతుతో ఏడ్చాడు? జవాబు: గాడిద. దుర్యోధనుడు జన్మించినప్పుడు అతను కురు వంశానికి వినాశనం చేస్తాడని మరియు అతన్ని చంపాలని ఊహించబడింది, కానీ అతని తల్లిదండ్రులు అంగీకరించలేదు. అసలు అర్జునుడి తండ్రి ఎవరు? జవాబు: ఇంద్రుడు. కుంతికి దేవతలను పిలవడానికి ఒక మంత్రం ఇవ్వబడింది. ఆమె దూర్వాస మహర్షి ద్వారా ఆమె పిల్లలను ఇస్తుంది. రాధేయ కోసం సూర్యుడిని, యుధిష్ఠుని కోసం యముడిని, భీముని కోసం వాయుని, అర్జునుడి కోసం ఇంద్రుడిని పిలిచింది. నకుల మరియు సహదేవుల కొరకు మహాద్రై అశ్విని కవలలను ప్రార్థించాడు. ద్రుపదుడు అవమానించినప్పుడు ద్రోణుడు ఎక్కడికి వెళ్ళాడు? జవాబు: హస్తినాపురం. యుద్ధంలో ద్రుపదుడిని ఓడించిన అర్జునుడి సహాయం తీసుకుని ద్రోణుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. కర్ణుడు బ్రాహ్మణుడిగా నటిస్తూ గౌరవనీయమైన ఋషి వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. ఈ మహర్షి ఎవరు? జవాబు: పరశురాముడు. పరశురాముడు క్షత్రియులను ద్వేషించాడు. కర్ణుడు క్షత్రియుడనే సత్యాన్ని తెలుసుకునే వరకు కర్ణుడు అతని అభిమాన శిష్యుడు. అర్జునుడు మరియు ఉలూపి కొడుకు వెరవాన్ను ఎవరు చంపారు? జవాబు: అలంబుష. బకాసురుని కుమారుడైన అలంబుష మహాభారత యుద్ధంలో 8వ రోజున ఎరవాన్ను చంపాడు. విచిత్రవీర్య కోసం భీష్ముడు 3 యువరాణుల చేతులను గెలుచుకున్నాడు. వారు ఎవరు? సమాధానం: అంబ, అంబిక మరియు అంబాలిక. వారు కాశీ యువరాణులు. వేరొక వ్యక్తిని ప్రేమించడంతో విచిత్రవీర్యను పెళ్లి చేసుకోవడానికి అంబ నిరాకరించింది. భీముడి మనవడు బార్బరీక్ యుద్ధంలో పాల్గొనలేకపోయాడు, ఎందుకంటే అతను తన నరికిన తలను తన గురువుకు గురు దక్షిణగా సమర్పించాడు. అతని గురువు ఎవరు? జవాబు: కృష్ణ. బార్బరీక్ జీవితంలో కృష్ణుడు తొలి మార్గదర్శకుడు. బార్బరీక్ యుద్ధంలో అజేయుడు మరియు కామాఖ్య దేవత అతనికి ఇచ్చిన 3 బాణాలను కలిగి ఉన్నాడు. ఒకే బాణం ఉపయోగించి బార్బరీక్ తన దృష్టిలో ఉన్న శత్రువులందరినీ తుడిచిపెట్టగలడు. కానీ బార్బరీక్ యుద్ధంలో బలహీన పక్షానికి సహాయం చేస్తానని ప్రమాణం చేశాడు. ఇది పాండవులకే ముప్పుగా పరిణమించింది, ఎందుకంటే యుద్ధం యొక్క మొదటి రోజున బార్బరీక్ కౌరవ సైన్యంలోని పెద్ద భాగాన్ని తుడిచిపెట్టినట్లయితే వారు బలహీనపడతారు మరియు అతని ప్రమాణం కారణంగా బార్బరీక్ వారితో చేరవలసి వస్తుంది. కాబట్టి కృష్ణుడు బార్బరీక్ని తన తలని గురు దక్షిణగా అడిగాడు. శిష్యుడిగా బార్బరీక్ కట్టుబడి ఉండవలసి వచ్చింది. నేడు బార్బరీక్ రాజస్థాన్లోని ఖాటులో కృష్ణుని రూపంగా పూజించబడుతోంది.